ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సమాజం కోసం, మావో ఆలోచన విధానాల కోసం వ్యవస్థపై తిరగబడేది ఒకరైతే, ప్రజారక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు పోరాడుతున్నది మరొకరు. ఈ సిద్ధాంత రాద్ధాంతాల యజ్ఞంలో సమిధలవుతున్న మానవత్వపు విలువలు ఏమవుతున్నాయో చూద్దాం. ఆగండి, మీరు తుపాకులు పట్టారు, మేము ఆయుధాలు చేపట్టాం. ఎవరి తరపున పోరాడుతున్నారు? ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల స్వేచ్ఛను హరించి వాళ్ళ బ్రతుకుల్ని భగ్నం చేస్తున్న ఒక నియంతృత్వ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి మీరు పోరాడుతున్నారు. ఆ రాక్షస పాలకులు ఇనుప పాదాల కింద పడి నలుగుతూ దుర్భర దారిద్ర్యంతో కృంగి కృషిస్తున్న పీడిత ప్రజాకోటిని బ్రతికించడానికి మేం పోరాడుతున్నాం. ఆలోచించండి, మీలోనూ మానవత్వం ఉంది, మంచితనం ఉంది. మానవతా జ్యోతిని వెలిగించి ఆ వెలుగుల్లో మీ బ్రతుకుల్ని పునీతం చేసుకుంటారో, దానవులై దారుణ దమనకాండను సాగించి ప్రజల ఉసురు పోసుకుంటారో మీరే తేల్చుకోండి. సూర్య, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వని, సమాజాన్ని, చట్టాన్ని, చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు మా ఆవేశానికి అర్థం చెప్తున్నాం. ఈ వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, పరిసరాలు న్యాయానికి 4 పాదాలుగా ఉండి సక్రమంగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండేది కాదని, అధర్మం వెర్రి తలలు వేసి వెర్ర వీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన ఆ దేవుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని నిలబెట్టవలసిన చట్టాల్ని అధర్మాన్ని చీల్చే ఆయుధాలుగా చేసుకున్నాం. అవంతి రాజ్యానికి పట్టాభిషిక్తుడైన బాహుబలి సామంత రాజ్యాలను ఆక్రమించుకుంటున్న సమయంలో సామంతరాజులు వీర నరసింగరాయుడు ఆధ్వర్యంలో తిరగబడ్డ వైనాన్ని చూద్దాం. ఆపు సింగమ నాయక, క్షత్రియ ధర్మాన్ని విడిచి క్షాత్రమర్మాన్ని మరిచి మన సామంతరాజుల సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తాడా బాహుబలి? అజానుబాహుడట, హరివీర భయంకరుడట, అజేయుడట. తూచెదగాక వాని మగటిమిని పురుటి మంచంలోనే పౌరుషాన్ని పునికి పుచ్చుకున్న వీరపుత్రుడే అయితే, ఉగ్గుపాలతో రాజసాన్ని రంగరించుకున్న రాజపుత్రుడే అయితే, ఈ వీర నరసింగరాయుని ఢీకొట్టమను ఆ బాహుబలిని. భారత స్వాతంత్ర సంగ్రామంలో, ఆంధ్రజాతి చరిత్రలో అల్లూరి సీతారామరాజు నడిపిన మన్యం పితూరి నభూతో నభవిష్యతి. 1921 విశాఖపట్టణంలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరై తెల్లదొరలను తరిమి కొట్టడానికి కావలసింది అహింసాయుత విధానాలు కాదని, సాయుధ పోరాటమే శరణ్యమని కాంగ్రెస్ ప్రతినిధులను నిలదీస్తున్న సందర్భంలో, అనవసరం, బానిసత్వంతో మగ్గుతున్న భారత ప్రజలకు కావలసింది పరాయి పాలకుల దయాదాక్షిణ్యాలు కాదు, వాళ్ళను తరిమి కొట్టగల శక్తి సామర్థ్యాలు. పరదాస్య శృంఖలాబద్ధమైన భారతమాత విముక్తి కోసం సాగించే ఈ స్వాతంత్ర పోరాటంలో రాజీ లేదు. స్థానిక స్వపరిపాలనే కాదు, సమస్త భారతదేశాన్ని పరిపాలించుకునే హక్కు మనదే. మనకు కావలసింది సాయుధ పోరాటం, సంపూర్ణ స్వరాజ్యం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన్యం ప్రజల పొలం పుట్రా లాక్కుని వాళ్ల హక్కుల్ని కాలరాసి చీటికీ మాటికి పన్నులతో దోచుకుంటున్న తెల్ల దొరల దొరతనాన్ని దగ్ధం చెయ్యాలని అడవి బిడ్డల గుండెల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలిస్తున్న సన్నివేశమిది. అది మానవుడి జన్మహక్కు కూడాను. తన గడ్డ కాని గడ్డపై అడుగుపెట్టి దోపిడీలకు, దౌర్జన్యాలకు దిగిన ఈ దొరతనాన్ని ఇక దగ్ధం చేయకపోతే మనకు బతుకుల్లేవు. పేదల పంచాయతీ రాజ్య స్థాపన కాకపోతే మన శోకాలే అంతం కావు. ఉంది, వీళ్లను అంతమొందించే అన్ని మార్గాలు మన కళ్ల ముందే ఉన్నాయి. బానిసత్వం కన్నా నీచమైన బ్రతుకింకోటి లేదని, తిండి లేక చచ్చే బదులు పోరాడి చద్దామని ఇంటింటికి పోయి ఉత్తేజపరచాలి. మన్యులో మొలతాడు కట్టిన మగాడల్లా బరిలోకి ఉరకాలి. త్రుటిలో ఈ దొరలకు గతులు మతులు లేకుండా చేయగలం. మూపున 3 నెలల బిడ్డను కట్టుకుని స్వాతంత్ర సమరాన్ని సాగించే ఝాన్సీ మనకు విప్లవ జ్యోతి. ప్రాణాల్ని తృణంగా త్యజించి శతపోరు సాగించే చంద్రయ్య మనకు వెలుగు బాట. ఆ వెలుగు బాటలో, ఆ జ్యోతి కాంతిలో సాగిన వానికి సాధ్యం కానిది లేదు. పదండి మరో స్టేషన్ పైకి. మనలో మనకే అంతరాలు సృష్టిస్తూ పోలీసుల పేరుతో మన ప్రజల్ని మనపైకి ఉసికొల్పే కుటిల రాజనీతిని ప్రశ్నిస్తూ ఆయుధాలకై పోలీస్ స్టేషన్లు కొల్లగొడుతున్న దృశ్యమిది. మల్లు, మర్చిపోయావా? మన శత్రువు తెల్లవాడు. ఈ తుపాకులు, తోటాలు లేకపోతే వాళ్ళు మన దేశాన్ని ఒక్క క్షణం పాలించగలరంటావా? పిచ్చోడా, ఎవడు తిండి పెడితే వాడి పక్షాన పనిచేసే ఈ పోలీసులు ఏం చేశారో ఏది నిజం? నువ్వు ఆంధ్రుడివై ఉండి కూడా అధికార మతంతో అరమరికలు లేని ఈ అమాయక అనాథ జాతిని అణగదొక్కుతున్నది నిజం. బానిసగా అమ్ముడుపోయి వేసమైనా జాలి లేని కసాయి దొరలకు మన్య సంపదను దారాదత్వం చేస్తున్నది నిజం. ఆ కిరాతకులకు ఈ శ్రమజీవులను బలి పశువులుగా తోలుతున్నది నిజం.
కాదంటావా? నిజానికి నీకు చాలా దూరం. నీ నిజం వీళ్లకు బాగా తెలుసు. ఓ నల్లవాడివైపోయావు. శబాస్ పడాలు, శబాస్. మొనగాడని నడిపించుకున్నావు. చతురతలో ఛత్రపతి శివాజీనే మరిపిస్తున్నావు. ఆనాడు శివాజీ కూడా ఇలాగే పొదలకు పాగాలు చుట్టి శత్రువును మభ్యపెట్టి దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అర్థమైందా మల్లు? వాటిని చూడగానే ఆ సైన్యాలు కంగారుగా వెనక్కు వస్తాయి. ఆ వచ్చిన సైన్యాలను నేను ఈ పక్కవాగులోకి మళ్ళిస్తాను. అదిగో సింగన్న చెప్పిన కవర్ట్ హైటర్స్ వాళ్లే అయి ఉంటారు. వాళ్ళ పని నువ్వు గంటం పట్టండి. వాళ్ళెప్పుడైతే చేస్తారో వాళ్ళ సైన్యంలో ముసలం పుడుతుంది. బెదిరి చెదిరిపోతారు. జాగ్రత్త. ఈ రోజున ఆంధ్ర జాతి చరిత్రలో, భారత స్వాతంత్ర సంగ్రామంలో సువర్ణఘట్టం కావాలి. మాతృగడ్డ కోసం ఆత్మ బలిదానమిచ్చిన బెంగాల్ బెబ్బులు, పటానీ పోటరులు, మహారాష్ట్ర మత్యబాలు, పంజాబ్ సింహాలు, తెలుగు వీర తురంగాలు తలంపుకు రావాలి. పదండి. మన్యం పితూరిలో ఒక్కొక్క యోధుడు బరినొరిగిపోతున్నాడు. పితూరి రథచక్రం గతుకుల్లో దిగబడిపోయింది. గోవిందు చచ్చిపోయాడు. మల్లుదొర, పడాలు, అగ్గిరాజులు తెల్లదొరలకు పట్టుబడ్డారు. అసహాయ సూర్యుడిగా మిగిలిన అల్లూరి విషాదగాథ సన్నివేశమిది. గోవిందు చచ్చిపోయాడా? గోవిందు, జీవితపు టంచుల తీపినైనా చవిగొనని నీ తనువు ఇంతలోనే చెల్లిపోయిందా? మీసమైన మొలవని బాలుడవే. నిన్ను పొట్టను పెట్టుకున్న ఆ కిరాతకులకు చేతులలా వచ్చాయ్యా కత్తి. ఈ వీరకుమారుడి పెదవులేమి తుది పలుకులు పలుకలేదా? రుణం అతడా మనకు రుణపడింది? కాదు రత్తి, కాదు. అతడికే మనం రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకునేంత వరకు మన్నించవలసింది గోవిందేనమ్మా, గోవిందే. ఏడవకు రత్తి, ఏడవకు. గోవిందు ఎక్కడికి విడిచిపోలేదు. దీపాన్ని కాంతి, పుష్పాన్ని పరిమళం విడిచిపోతాయా? పోవు. ఈ మన్యం బ్రతుకున్నంతవరకు గోవిందు పేరు చెరుగదు. ఇక ముందు మనం చేసే ప్రతి పనికి మనకు ఉద్రేకం, ఉత్తేజం గోవిందేనమ్మా, గోవిందే. మల్లు దొర దొరికిపోయాడు. అగ్గిరాజు పట్టుబడిపోయాడు. మన్యం మాతృగర్భంలో ఒక్కొక్క యోధుడు పరినొరిగిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు సింగన్న? వాళ్ళు బతుకుతారా? చెప్పు. బతుకుతారంటే సప్త సముద్రాలైనా క్షణాల్లో దాటి వెళతాను. సింగన్న ఆపు. మన్యం మాతృగర్భంలో దాగిన ఒక యోధుణ్ణి ఎక్కడో ఉన్న ఇంగ్లాండ్ దొరొచ్చి పట్టుకోవడమా? కరకు కత్తులపై నడకలాంటి పోరాటంలో అకాలంగా పట్టుబడ్డమా? మన్యానికి ఇది సిగ్గుసేటు సింగన్న. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై సమర శంఖారావం పూరించి గెరిల్లా పోరాట యుద్ధరీతిలో ఛత్రపతి శివాజీనే మరిపించి తెల్లదొరల గుండెల్లో నిదురించి అస్తమించిన అనన్య సూర్యుడు అల్లూరి. మరువలేని స్వతంత్ర పోరాట చరిత్రలో మరపురాని సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ వీరోచిత పోరాట ఘట్టానికి ప్రతీక ఈ పతాక సన్నివేశం. సాజీకని పిలిపించి బయట మరపిరంగులెందుకు? అయితే సరే, ముందుగా నేనే అస్త్ర సన్యాసం చేస్తున్నాను. బయట మరపిరంగుల్ని తొలగించండి. మీ చేతిలో రివాల్వర్లు కింద పడేయండి. ఎంత మోసం! ఓటమి నొప్పుకుని క్షమాపణ చెప్పుకుంటామని రప్పించి ఒక నిరాయుధుణ్ణి బంధిస్తారా? ఏమన్నావు? దేశం కాని దేశంలో పుట్టి, దేశం కాని దేశం వచ్చి దేశాల్ని కొల్లగొట్టే గజబందిపోట్లు మీరు. ధర్మ పన్నాలు చెప్పి నిలువు దోపిడీలు చేసే పయోముఖ విషకుంభాలు మీరు. జాగ్రత్త. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న తెలుగు జాతి బిడ్డని నేను. గగనాన్ని తాకిన నగం ఢీకొన్న మరపిరంగై పేరగల జాతి నాది. ఓటెత్తిన పెన్నిధులే నా జాతి బడబాగిని ముందు మండిపోతాయి. జాగ్రత్త. ఒక అరక్షణీయుని కోసం ఆ మిలిటరీ ఎందుకు? ఈ ఆర్బాటా హెర్బాటాలెందుకు? ఏమి కూసావు గుడాల్? పారిపోయే పిరికివాళ్ళం మేమా? రాజీకని రప్పించి కాల్చడానికి తయారవుతున్నావే, ఇది పిరికితనం కాదా? మీ కలెక్టర్ రోదర్ మా పలనాటి వీర హనుమంతును రాజీకని పిలిపించి చంపినది పిరికితనంతో కాదటరా? ఓ నరరూప రాక్షసుడా! అటులనే నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాల్చాలని చూస్తున్నావేమో. జాగ్రత్త. నువ్వు కాల్చే ఆ కాల్పులకు నా గుండెల్లోంచి చిందించే ప్రతి రక్తపు బిందువు మీ మృత్యువును కోరే కోటాను కోట్ల అల్లూరు సీతారామరాజులై వెలుస్తాయి. ఆ వెలిసిన వీరుల కత్తి దెబ్బలకు సిద్ధపడితే కాల్చరా లంపటుడా? ఇదేరా తెలుగు బిడ్డ గుండె, ఇదేరా సీతారామరాజు గుండె. రక్తంలోనే పిరికితనం ప్రవహించే పంద. నీ రాజకీయాల్లో ధర్మమే ఉంటే, నీ గుండెల్లో వేడి నెత్తురే ఉంటే రారా కాల్చు. రేయ్
పారిపోతావేమిరా గుడాల్? ఏది కాల్చమను నీ సైన్యాన్ని? ఇది ప్రళయకాల రుద్రకీల భద్రకాళి అగ్నిగోళ నేత్రం. ఈ నేత్రం తెరవబడిందా నిన్నే కాదు, సముద్రాంతరాల కావల దాగి ఉన్న నీ కుక్క గొడుగు సింహాసనాన్ని సైతం అగ్నిశక్తం చేసి బగ్గున మండిస్తుంది. భీరుడా, రమ్మను, శక్తుంటే కాల్చమను. తమ కళ్ళెదుట పగిలే మహోష్ణ పీకర జ్వాలాజ్వలిత మహాగ్ని పర్వతాన్నే తట్టుకోగల శక్తుంటే కాల్చమను. అడుగడుక్కి రుధిర తర్పణ చేసి శతపోరు సాగించిన మా కట్టబ్రహ్మ నాయకుడి కత్తివేటులు అప్పుడే పాతపడిపోయాయా? మొక్కవోని క్షాత్ర తేజంతో రణం చేసి కనబడిన మీ తెల్లదొరలనల్లా తెగ నరికిన మా కోయరాముణ్ణి అప్పుడే మర్చిపోయారా? మీ ముప్పేట దాడుల నుండి 3 రోజులు హారాహోరీ పోరు సలిపి మీ చివరి నెత్తుడి చుక్కను కూడా చవిచూచిన మా ద్వారబంధాల చంద్రయ్య మీ స్మృతి పదంలో మెలగడం లేదా? మీ శిరస్సులను నరికి నిజాం నవాబుకు కానుకగా పల్లెరులో పెట్టి పంపిన మా తెలంగాణ వెంకటయ్యను మీ కళ్ల ముందు నుంచి అప్పుడే తుడిచేసుకున్నారా? ఎందుకు తెగించారురా తెల్ల కిరాతకుల్లారా? సర్వదేశాలను కబళించి రక్తరాసులతో తులతూగుతున్నామని విర్రవీగు ఓ మానవ రూపం ముస్కరుల్లారా! తుపాకులతో మందుగుండి సామగ్రితో మీ సైనిక పశుబలంతో నా భారత జాతిని బానిసత్వంలో ఉంచగలమని ఊహించకండి. మీరెచ్చట ఉన్నను సరే, సముద్రాలకు సముద్రాలు దాటి మీ లండన్ నగర వీధుల్లో తల దాచుకున్నను సరే, సముద్ర గర్భాంతరాలలో సేద తీర్చుకున్నను సరే, దుర్గమ కొండలను దాటి కారడవుల పుట్టల్లో నక్కినా సరే మీరు బతకగలమని భావించకండి. వందే మాతరం, వందే మాతరం. నేను చావలేదు. నా అంతరాత్మ నిరాకారమై మీ అంతాన్ని ప్రబోధిస్తూనే తిరుగుతుంది. రేపు ముక్కోటి సీతారామరాజులు తన 40 కోట్ల మంది తమ్ములతో నీపై పగ సాధిస్తారు. భరతగడ్డ నుండి మిమ్ము సమూలంగా తుడిచివేస్తారు. అప్పుడు నా దేశం స్వతంత్రమవుతుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం.